తెలంగాణ సాహిత్య రంగంలో కొత్త చరిత్రను సృష్టించిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అన్నారు శాంతా బయోటెక్స్ ఎండి డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి సురవరం పేరుతో ప్రత్యేక సాహిత్య అవార్డును ప్రదానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సురవరం ప్రతాపరెడ్డి 128వ జయంతి సందర్భంగా సాహితీ పురస్కారాన్ని జర్నలిస్టులకు అందించారు. చాలా కష్టమైన పనిది. వారు ఒక చరిత్ర సృష్టించిన మహానుభావులు సురవరం ప్రతాపరెడ్డి గారు. వారి గురించి నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అంత బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి, ఆయన పేరుతో వస్తున్నటువంటి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తులను ఎన్నుకోవడం చాలా కష్టమైన పని. చాలా విజయవంతంగా ఈరోజు కొడేవల్ గారికి ఇవ్వడం సముచితంగా ఉంది. వారి 2 పుస్తకాలు ఒక రకంగా ఒక చరిత్రని అక్షరీకరించినటువంటి పుస్తకాలు. అవి చరిత్రని సృష్టించిన వారు ప్రతాపరెడ్డి గారు అయితే దాన్ని అక్షరీకరించిన వారు కొడేవల్ గారు. వాళ్ళిద్దరికీ సంబంధ బాంధవ్యం అది. ఆయన నాటకాలు రాశారు, కథలు రాశారు, పత్రికలు నడిపారు. కేవలం తను నడిపినటువంటి గోల్కొండ పత్రికే కాకుండా సుజాత అనే పత్రిక కూడా వ్యాసాలు రాసేవారికి. ఆయన కథలు రాయడమే కాకుండా కథలు రాసేవాళ్ళని ప్రోత్సహించారు, కథకులు తయారు చేశారు. అది ఒక సాహిత్యానికి ఒక వరవడి కల్పించడం, అది అనుచారంగా కొనసాగడానికి దోహదం చేయడం గొప్పవాడు చేసే పని. కవులు చాలా మంది వాళ్ళు కవిత్వం రాస్తారు, కవిత్వం రాసి మెప్పిస్తారు. వాళ్ళ స్థానాన్ని అందరి హృదయాలు బదిలం చేసుకుని వెళ్ళిపోతారు. ఎంతమంది తనలాగా కవిత్వం రాసేవాళ్ళు ఉండాలని కోరుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. ఒక కవి ఇంకో కవిని తయారు చేయడు. ఒక కవి ఇంకో కవిని ఎంచుకుంటాడేమో కానీ ఇంకో కవి తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని వాళ్ళ కవులు తయారు చేసేటువంటి కర్మాగారం అయితే పెట్టాడు. ఒక టీచరు విద్యార్థులకి విద్య నేర్పిస్తారు, మీరు కూడా టీచర్స్ కాండి అని మాత్రం చెప్పడు. అది ఎందుకనో నాకు తెలియదు. కానీ ఆ రకమైనటువంటి భావజాలం కావాలంటే వాళ్ళకి చాలా ఉదారమైన హృదయం కావాలి. అలాగే అందరూ రాయండి, అలాగే మీరు కూడా ఈ రచనా ప్రక్రియ కొనసాగించండి అని చెప్పి కోరుకుంటూ మహానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి గారు. వారి